మీరు ఆగండి నాన్న. అది అలా రెచ్చిపోతూ ఉంటే చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఏం చెప్తావు చెప్పు. చెప్పు, నేను చెప్తాను. నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావని నేను చెప్తాను. వెళ్ళి చెప్పు. చెప్పు. ఉన్నప్పుడు మీరేమైనా ఉద్ధరించారా? నాతో కాపురం చేశారా? అప్పుడు దాన్ని ఉంచుకున్నారు కదా. ఇప్పుడు తాళి కట్టి తెచ్చుకున్నారని నేను చెప్తాను. చెప్పండి, వెళ్ళి చెప్పండి. సరే చెప్పు. వెళ్ళి ఏం చెప్తావు చెప్పు. నువ్వే ఇంటి చిన్న కోడలివి. మళ్ళీ చెప్పు. ఈ ఇంటి చిన్న కోడలివి, మాతో భార్యవి. ఇంత చిన్నదానికే సినిమా అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది చెల్లి. నాన్న ఏంటి నాన్న, ఇది నాకు ఇల్లా కనిపించట్లేదు నాన్న. కౌరవ సభలా ఉంది. నేను చేతులుండి చేతకాని ధర్మరాజు లాంటి మోగుండయ్యాను. మీరు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు లాంటి గుడ్డివాడిలా ఉన్నారు. ఏమి చేయలేకపోతున్నారు. ఏంటి సునంద ఇది? ఒక మంచి మొక్క మొలవాలి అంటే భూమి బాగుండాలి, విత్తనం మంచిదవ్వాలి. మంచి భూమిలో మంచి విత్తనం వేసినా పిచ్చి మొక్క ముడిచిందేంటి? దాన్ని ఏం చెయ్యాలి? ఏం చేస్తామండి? మనిద్దరం మంచి వాళ్ళం అవడం మనం చేసిన తప్పు సునంద. మన మంచితనం దానికి అలుసైపోయింది. మన మంచితనం వల్ల కాదండి, దాని బుద్ధి అంతా. మనం బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదండి. మంచి పిల్లల్ని కనటం కూడా అదృష్టమే. అందుకే పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ బిడ్డలు అన్న. ముందుగా తెలిస్తే చెడ్డ బిడ్డని ఎవరు కంటారండి? కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలిపే మిషన్ లాగా మంచి బిడ్డో చెడ్డ బిడ్డో తెలిపే మిషన్ కూడా వస్తే బాగుంటుందండి. హలో శోభనా, నువ్వేనా? అత్తయ్య బాగున్నారా? బాగున్నాను. అక్కడంతా అయిపోయినట్టేనా? అంతా అయిపోయింది. రాధికా మాధవుల పెళ్ళైపోయింది. అయిపోయిందా? సమయానికి నువ్వున్నా బాగుండేది. నువ్వు కూడా లేకుండా పోయావు. ఇప్పుడు ఇంటికి వచ్చేసినట్టేనా? రాధిక ఈ గడపలో కాలు కూడా పెట్టేసింది. నేనే ఏం చేయాలో పాలుపోక కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాను. ఈలోగా ఇక్కడిది వారసుండి కూడా కనేస్తుంది. అవును కదూ. నువ్వు పెళ్లి మధ్యలోంచేగా వచ్చేసావు. దానికింత టెన్షన్ ఎందుకు? అది కాదు, ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఫైర్ యాక్సిడెంటా? ఎవరికి ఏం కాలేదుగా? ఎవరికి ఏమీ కాలేదంటండి. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడెలా? ఎవరు చేసిన కర్మను వారను వారనుభవించక తప్పదన్నా. ఎవరు చేసిన కర్మను నమస్కారం. నమస్కారం. అక్కడ మా ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంటే ఇక్కడ ప్రశాంతంగా కృష్ణారామ అంటూ పడుకున్నారా పిన్ని గారు? అక్కడ మీ మనవరాలు సునామీలా విరుచుకుపడుతోందండి. ఒక్కసారి సముద్రంలో ముసలం పుట్టాక దాన్ని ఆపడం ఆ సముద్రం వల్లే కాదండి, బీభత్సం జరిగితేనే దాని గుండె మంట చల్లారుతుంది. ఆ గుండె మంట కారణం మేం కాదు, స్వయంకృత అపరాధం అని. దానికి మమ్మల్ని బాధ్యుల్ని చేయటం, బాధ పెట్టడం సరైన పని కాదు. మీ మనవరాల్ని మీ ఇంటికి పిలిపించుకోండి. అయితే ఓ పని చేయండి,